నిన్న మా ఫ్రెండ్స్‌ని తిట్టిన తిట్లయితే బాగా వర్కౌట్ అయినాయన్నమాట. మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే ఒక రీల్ అయితే చేద్దన్నారు. చాలా చిన్నది. అయినా గాని వాళ్ళు ఒప్పుకోవడం అదే ఎక్కువ. యాహ్! 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 అండ్ ఇప్పుడు అందరిని గ్యాదర్ చేసుకొని ఒక్కరినొకరిని తీసుకొని మా ఫ్రెండ్ గాడి ఆఫీస్‌కైతే ఎళ్తున్నాం. ఎట్లయితే అట్లే చూసుకుందాం. ఇంక లాస్ట్‌కైతే మా ఫ్రెండ్ గాడి ఆఫీస్‌కైతే ఎళ్ళిపోయాం. అసలు చిన్న ప్రాక్టీసు, చిన్న డాన్స్‌కి చాలా టైం అయితే పట్టింది. ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. అది 6 సెకండ్సే. జస్ట్ 6 సెకండ్స్ ఒకటే స్టెప్పు. ఏం లేదు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ప్లస్ మేమందరం అయితే ఇంట్రోవర్ట్ గర్ల్. ఒక్కడు కూడా ఎక్స్‌ట్రోవర్ట్ లేడు. అదొక దరిద్రం అనమాట. మేమందరం మాకు మేమే డాన్స్ ఏసుకుంది చూసి నవ్వుకుంటా ఉన్నాం. సగం టైం అక్కడే ఎగిరిపోయింది. హ్యాపీ ఉండదు కదరా నీకు? నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. ఇంకా ఫైనల్‌గా అయితే మేము ఎలాగోలాగా అయితే కంప్లీట్ చేసేసాం. మేము చేసిన వీడియో అయితే ఇదే అనమాట. చూడండి ఒకసారి. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇంకెలాగోలాగైతే రీల్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంక ఇంటికెళ్తున్నప్పుడైతే ఫుల్ మబ్బులు పట్టేసినాయి. వర్షం కూడా పడేటట్టుంది. అంత గాలి కూడా వస్తుందన్నమాట. ఇంకా నాకు తెలిసి మేము మా ఫ్రెండ్స్ ఇలా రీల్ చేసేసరికి అయితే నేచర్‌కి అయితే చాలా విచిత్రంగా అనిపించినట్టుంది. అది కూడా ఇలా రియాక్ట్ అవుతుందన్నమాట. చూసావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో. దానికి దీనికి సంబంధం ఏంటండి? నిజానికి జాతకం వల్ల లైట్లు పేలకూడదు. ఇల్లు పేలిపోవాలా? అండ్ మన వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.